మునగనూరు గ్రామంలోని బృందావన్ కాలనీ అసోసియేషన్ కాలనీలో మనము ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. మరియు ప్రతిష్ఠించిన నుండి ఇప్పటి వరకు డైలీ ఏదో ఒక పూజ మహిళలకు అనుకూలంగా చేయడం జరిగింది. వాళ్ళు కోరిన పూజలన్నీ ఏమీ లోటు లేకుండా కమిటీ సభ్యుల సహకారంతో ముందుకెళ్తున్నాము. రేపు కూడా పూజలు ఉన్నాయి. ఎల్లుండి వేలం పాట ఉంది, లడ్డు వేలం, కలుషం వేలం అండ్ ధోతి పంచ దేవుడికి సంబంధించిన వస్త్రాలతో వేలంతో పాల్గొనాలి. మన కాలనీ సభ్యులు ఇతరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క మనవి. గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 5 years నుండి చేస్తున్నాము. గత ఏడాది ఎంత పోయింది లడ్డు వేలం పాటలో? 1,40,000. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాదాపు ఈసారి 2 లక్షల వరకు అని అనుకుంటున్నాము. ఇంకా అది దేవుడి కృప. అదిగా మాకు కాలనీ ఏర్పడ్డప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేకుండే. దినదినము కాలనీ అందరూ తోడ్పాటుతో రోడ్లు వేసుకోవడం కానీ, డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, గణేషుని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్లేస్ లేకున్నా ఎక్కడన్నా పెట్టాలని మా సుభాష్ సేఠ్ గారు, మన శివరాజ్ పాటిల్ గారు, రామారావు సార్, మా తోటి కాలనీ సభ్యులందరూ ముందుకొచ్చి బలవంతంగా పెట్టాల్సిందే అని పెట్టినాము. అప్పటి నుండి కంటిన్యూ చేయడం వల్ల దినదినం అభివృద్ధి చాలా జరుగుతున్నది. ఈరోజు మా ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్గా పబ్లిక్ వస్తున్నందుకు, ఇంత ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కాలనీకి ప్రెసిడెంట్ అయినందుకు చాలా గౌరవపడుతున్నాను. వీళ్ళ సహాయ సహకారాలు ఉండాలని, ఎల్లవేళలా వీళ్ళ ఆశీర్వాదాలు నాకు ఉండాలని, అందరికీ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని నా యొక్క కోరిక. ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. మునగనూరు గ్రామ పరిధిలోని బృందావన్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ సంవత్సరము పంచమ వార్షికోత్సవము జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము మా కాలనీ కమిటీ సభ్యులమందరం కూడా ఒక సమిష్టిగా అందరి అభిప్రాయాలని క్రోడీకరించుకొని గత సంవత్సరము 5 రోజులు మాత్రమే మేము గణేషుని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ సంవత్సరము మా కమిటీ వాళ్ళ యొక్క నిర్ణయము, మా కాలనీ వాసుల యొక్క నిర్ణయం మేరకు నవరాత్రులు ఈ సంవత్సరం మేము జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అనేకమైనటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా మేము నిర్వహించుకుంటున్నాము. మా కాలనీ వాళ్ళ యొక్క ముఖ్యంగా ప్రత్యేకించి మా కాలనీ మహిళా సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతోటి మేము అనేకమైనటువంటి కార్యక్రమాలని ఈ గణేష్ మహారాజ్ సన్నిధిలో జరుపుకుంటున్నాము. మొట్టమొదట మేము గణేష్ పూజ ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈరోజు 8వ దివసము హోమము కార్యక్రమాన్ని అందరము కూడా హోమాల మీద కూర్చొని ఈ హోమ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా మరి ఈ సంవత్సరము దిగ్విజయంగా నిర్వహించుకున్నాము. ఆ తర్వాత సోమవారం రోజు గోమాత పూజా కార్యక్రమాన్ని విశేషమైన హైందవ ధర్మంలో విశేషమైనటువంటి ప్రశస్తి కలిగినటువంటి గోమాత పూజను కూడా మహిళల చేత కాలనీలోని మహిళలందరూ కూడా ఈ గణేష్ సన్నిధిలోకి వచ్చి ఇక్కడ గోమాత పూజని మరి నిర్వహించుకోవడము జరిగింది. అంతేకాకుండా కుంకుమార్చన పూజ మహిళల యొక్క ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి అదొక ప్రత్యేకమైన పూజ. కుంకుమార్చన పూజ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరియు కుంకుమార్చన పూజతో పాటు అష్టలక్ష్మీదేవి పూజ, సకల అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పి మహిళలందరూ కూడా ఆ అష్టలక్ష్మీదేవికి మరి పూజలు ప్రత్యేకంగా మా యొక్క ఈ గణనాథుని సన్నిధిలో అది కూడా జరుపుకోవడం జరిగింది. తర్వాత మరి నేటి బాలలే రేపటి పౌరులు, ఈ భారతదేశానికి ముందు మరి పనికి వచ్చేటువంటి ఈ సమర్థవంతమైనటువంటి భావి భారత పౌరులుగా రావాల్సినటువంటి బాలలు, ఈ బాలల్ని మేము మా కమిటీ వాళ్ళు మరి ఆలోచన చేసి
ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం బాల పూజా కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ బాల పూజా కార్యక్రమంలో అంతర్గతంగా మా సరస్వతీదేవి పూజ, ఆ పిల్లలతో పాటు గణపతి పూజ, సరస్వతీదేవి పూజ మరి గణనాథుని సమక్షంలో మరి నిర్వహించడము కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో నిర్వహించుకున్నాము. తదనంతరము ఈరోజు మరి తులసి పూజ, మహిళామణులకు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి తులసి పూజా కార్యక్రమాన్ని కూడా మరి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తులసి పూజలో విశేషంగా మహిళలు, మా కాలనీ మహిళలు పాల్గొన్నారు. ఆ తులసి పూజ అనంతరము ఈరోజు 8వ అష్టమ దిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గణేష్ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము. ముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి విషయం ఏమిటంటే మా కాలనీ సోదరిమణులు, సోదరులు, యువకులు, మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరము కమిటీకి వాళ్ళ చేయూత యథాశక్తి కొద్దిగా వాళ్ళు చేయూతనిస్తూ కార్యక్రమాలను ముందు జరుపుకుంటూ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అనేక మంది భక్తులు మా అన్నదాన వితరణ కార్యక్రమానికి ముందుకొచ్చి మేము నిర్వహించుకుంటాం, ఈరోజు మేము చేస్తామని చెప్పి చాలా ఉత్సాహంగా మరి పాల్గొంటూ ఈ రోజు వరకు దిగ్విజయంగా ప్రతిరోజు మరి విశేషమైన పూజ కాగానే అన్నప్రసాదన వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాము. మరి మా గణనాథుని యొక్క ప్రశస్తి ఏమో కానీ దినదిన ప్రవర్ధమానుడై అన్న చందంగా, ఇంతింతై ఒతుడింతై అనే సందముగా మరి 5 సంవత్సరాల లోపలనే అనేకమైనటువంటి మహిమానిత్యమైనటువంటి మరి ఎన్నో భక్తులకు మరి కలగడము ఏమియో కానీ ఈ అనతి కాలంలోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో కంటే ఎక్కువగా మా గణనాథుని యొక్క లడ్డుకు విశేషమైనటువంటి ప్రశస్తి కలిగి ఈ పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో మరి 70,000 నుంచి స్టార్ట్ అయ్యి అది పోయిన సంవత్సరం 2024 1,40,116 రూపాయల వరకు దాన్ని పాడడం జరిగింది. అంటే మా గణనాథునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉన్నది, కానీ ఎప్పుడే కానీ విశేషమైనటువంటి పూజా ప్రశస్తితో పెరగడం జరుగుతుంది. మా యొక్క కాలనీ అభివృద్ధి కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. మా అందరి కలిసికట్టుగా మా కాలనీ పక్షాన, మా కాలనీ కమిటీ అందరూ కూడా మేమందరం కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఒక క్రమశిక్షణమైనటువంటి కాలనీగా, ఒక మోడల్ కాలనీగా మేమందరము కూడా ఏ నిర్ణయానైనా కానీ ముందుకు వెళ్తా ఉన్నాము. తర్వాత కలుషము కానీ, స్వామివారి పంచ కానీ ప్రతి సంవత్సరము దాని యొక్క వేల పెరుగుతూనే ఉన్నది. ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు మరి మా కాలనీ పైన, మన మునగనూరు గ్రామం పైన, మన తెలంగాణ రాష్ట్రం పైన, భారతదేశం పైన మరి ఉండాలని చెప్పి అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుతూ మా బృందావన్ వెల్ఫేర్ కాలనీ పక్షాన, కమిటీ పక్షాన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై గణేష్, జై బోలో గణేష్ మహారాజ్. అందరి సహకారంతో మేము మా కాలనీలో ఈ సంవత్సరం దిగ్విజయంగా గణేష్ ఉత్సవాలని ముగించుకోవాలని అనుకుంటున్నాము. ఇంకా ఒక రోజు ఉంది. ఇది 8వ రోజు. 9వ రోజు మేము గణేషుని అన్నదానంతో, అన్నప్రసాద వితరణతో అయిపోయిన తర్వాత గణేషుని కదిలించి శుక్రవారం రోజు లడ్డు వేలం పాట, ఇంకా స్వామివారి వస్త్రాలు, కలశము, ఇవన్నీ కూడా మేము వేలం పాటలో ఎవరెవరైతే స్వామివారి అనుగ్రహం కావాలి అనుకుంటారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ వేలం పాటలో పార్టిసిపేట్ చేసి తీసుకోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. నా పేరు రామారావు, నేను జనరల్ సెక్రటరీ అండి. ఇక్కడ మందా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్, ఆనరబుల్ ప్రెసిడెంట్ మా గోవర్ధనన్న గారు, విత్ ద కమిటీ మెంబర్స్. మేము గత 2021 నుంచి గణేష్ని ఇక్కడ మా కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు గణేష్ పెట్టుకోవడానికి అసలు ఎలాంటి వసతులు లేవండి. అయినా కూడా మేము ఆ రోజు కష్టపడి ఆ రోజు నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కష్టపడుతూ ఈ గణేష్ని మనం ఈరోజు ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చాము. దీనికి మా బృందావన్ కాలనీ యొక్క కమిటీ మెంబర్స్, మెయిన్గా కాలనీ వాసుల సపోర్ట్ చాలా బాగుందండి. ఈ యొక్క గణేష్ని ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా అఖండంగా బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పేసి మన కమిటీ మెంబర్స్కి, మా కాలనీ మెంబర్స్కి అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు
ఇంత నవరాత్రులు చేస్తున్నాము. అందరూ ఒపీనియన్ ప్రకారం ప్రతి ఒక్కరు నవరాత్రులు పెట్టాలండి. 5 days అయితే కుదరట్లేదని చెప్పారు. ఈసారి నవరాత్రులు పెట్టాము. చాలా బ్రహ్మాండం పూజలు చేశాము, హోమం చేశాము, గోమాత పూజ చేశాము, కుంకుమార్చన చేశాము, తర్వాత తులసి పూజ చేశాము. ఇంకా రాబోయే 2 రోజులు ఇంకా చాలా పూజ కార్యక్రమాలు ఉన్నాయి. ఈసారి మేము పూజ భక్తి మార్గంలో చాలా ఉన్నామండి మేము. కాబట్టి మా గణేష్ని యొక్క దయ కృప మా కాలనీ వాళ్ళ అందరి మీద ఉండి అందరు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈసారి ఈ లడ్డు వేలం కానీ ఇంకా కలశం కానీ ధోతి కానీ భారీగా అమౌంట్లో రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా కాలనీ అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నట్టు మా వినాయకుని యొక్క మహిమే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో 5 రోజులు చేసినాం, ఈసారి నవరాత్రులు చేసినప్పటికీ కూడా మా కాలనీలో ఏ ఒక్కరు కూడా వినాయకుని కాడ పూజలో పాల్గొనాలి, కార్యక్రమంలో పాల్గొనాలి, అన్నదానంలో పాల్గొనాలని అందరూ కూడా 5 గంటలకు 4 గంటలకు ఆఫీస్ అయిపోగానే అరీబరిగా వచ్చేసి ఇక్కడ అందరం ఉండి మేము మా కమిటీ, మా ప్రజలు, మా అది మునగనూరు వాస్తవ్యులు, బృందావన కాలనీ వాస్తవ్యులు అందరూ కలిసి రోజు ఒక పండుగ లెక్క జరుపుకుంటున్నాం. మేము రాత్రి 11 గంటలు 12 గంటలకు కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూషన్ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు వచ్చిన ఈ న్యూస్ కవరేజే మాకు చెప్తుంది మా యొక్క వినాయకుడు చాలా అభివృద్ధి చెందిందని. ఇంకోటి, మా వినాయకుని దగ్గర లడ్డు తీసుకున్న వాళ్ళకు మంచిగా కళ్యాణం జరిగింది. తర్వాత ఇంకా లడ్డు తీసుకున్న వాళ్ళకు వాళ్ళు పారని వెళ్ళారు. కాబట్టి ఈసారి లడ్డు తీసుకుంటే వాళ్ళు ఇంకా బలంగా తీసుకుంటారు. 2 లక్షలు తీసుకునైనా వాళ్ళు ఇంకా ముందుకెళ్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా వినాయకుని యొక్క ఆశీస్సులు చాలా బలంగా ఉన్నాయి. ఆ లడ్డు కూడా రోజు 70,000 నుంచి 1,40,000, ఈసారి 2 లక్షల పైన అయిపోతుంది. ఆ విధంగా తీసుకున్న వాళ్ళు కూడా అంతకంటే అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. రేపు శుక్రవారం రోజు మన దగ్గర లడ్డు వేలం పాట ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మా కాలనీ వాళ్ళు ఒక్కరు తూచా తప్పకుండా చాలా బ్రహ్మాండంగా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటాం, లడ్డు కార్యక్రమంలో పాల్గొంటాం. అసలు కాలనీలో ఒక్కరు కూడా వేరే పనికి పోకుండా ఈ వినాయకుడిని చాలా బ్రహ్మాండంగా చేస్తున్నందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాం. మా కాలనీలో ఈ గణేష్ కమిటీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఎవరన్నా అందరినీ పిలిచి వాళ్ళ చాలా యాక్టివ్ చేస్తుంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. న్యూస్ కవరేజ్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కాలనీ నుంచి శివరాజ్ పాటిల్ మాట్లాడుతున్నాను. సిద్ధి వినాయక్ ఉత్సవ్ కమిటీ మా గణేష్ ఉన్న పేరు. లాస్ట్ 5 years నుంచి పెడుతున్నాము. డే బై డే ఇయర్లీ ఇది బాగా డెవలప్ అవుతూ ఉంది. లడ్డు స్టార్టింగ్ 30,000 పోయిందండి ఫస్ట్ ఇయర్. 30 నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1,41,000 పోయింది. ఇప్పుడు ఈసారి 2 lakhs దాటవచ్చు. సో 100% అది హోప్ ఉంది. సో డైలీ కార్యక్రమాలు చాలా బాగా చేసుకుంటున్నాము. మా స్టార్టింగ్ పెట్టినప్పుడు ప్రెసిడెంట్ రామారావు గారు చాలా కష్టపడ్డారు కాలనీ కోసము. రామారావు గారితో పాటు ఇంకా వేరే శ్రీనివాస్ గారు, సుభాష్ రావు గారు, ఇలా చాలామంది, గోవర్ధన్ సారు. సో అప్పటి నుంచి డే బై డే అంతా కమిటీ వాళ్ళు చాలా సహాయ సహకారం జరుగుతుంది. ఈ ఓన్లీ వినాయకునే కాదు, ప్రతి ఒక్కటి బతుకమ్మ కావచ్చు, వినాయకుని కావచ్చు, ఇంకా వేరే 15th August, 26 January, ఈచ్ అండ్ ఎవ్రీ. సో అన్ని బోనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 19 కాలనీస్ ఉన్నాయి మునగనూరు గ్రామంలో. బట్ ఈ కాలనీ స్పెషలైజ్ ఏంటంటే ఇది అన్ని ఏ ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఒక స్పెషల్గా చేస్తున్నాం అనమాట. ఇది ఒకటి స్పెషల్ ఉంది దీంట్లో. సో ఈ కాలనీ వాళ్ళందరి కమిటీ మెంబర్స్కి బాగా థ్యాంక్స్ఫుల్గా ఉన్నానండి. ఇది బాగా చేస్తున్నారు. సో ఇలాగే డే బై డే ఇలా ఇంకా డెవలప్ చేస్తూ ఉంటారని చెప్పి హోప్. థ్యాంక్ యూ సో మచ్. महाराज की जय, बोलो गणेश 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 महाराज की जय, गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की, गणेश महाराज की।